ఇప్పుడు నేను చూస్తాను. దీని లోపల ఏమైనా విలువైన వస్తువు దాగి ఉందా అని అనుకుంటాను. అవన్నీ జడైట్ రాళ్ళు. అమ్మా, అటువైపు వెళ్దాం. నేను ఏదో ఒకటి కొనాలి అని అంటాడు. తాతయ్య, చెప్పండి, ఈ రాళ్ళు ఎంత కమ్ముతారు అని అడుగుతాను. అమ్మాయి, నిజంగానే నువ్వివి కొనాలనుకుంటే 1000 అవుతాయి అని అంటాడు. లేదు లేదు, మీరు ఎక్కువగా చెబుతున్నారు. ఒక్క రాయికి 100 ఇస్తాను అంటే మాట్లాడండి అంటాను. మన అమ్మాయి ఇప్పటినుంచే బేరసారాలు బాగా చేస్తుంది అని అనుకుంటాడు. సరే, కాని నువ్వు 10 కొనాలి అని అంటాడు. సరే, నాకు ఒప్పుకుంటాను అంటాను. అరే వాహ్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో పడి ఉన్న రాళ్ళు ఈరోజు 1000కి అమ్ముడవుతున్నాయి. ఈ అమ్మాయి చాలా తెలివి తక్కువది అని అనుకుంటాడు. సరే తాతయ్య, నాకు ఇది ఇంకా ఇదివ్వండి అంటాను. అమ్మాయి, నువ్వు ఈ రాళ్ళు తీసుకుని ఏం చేస్తావు? నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. నాన్న, మీరు కేవలం నన్ను నమ్మండి అంటాను. అరే, తీసుకురండి సార్, నాకు ఇవ్వండి. యజమాని, మీరు ఈ పనికిమాలిన రాళ్ళు బజారు నుంచి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. ఇవి పనికిమాలిన రాళ్ళు కాదు. ఆగు, నేను మీకు చూపిస్తాను. ఇవి మెరిసే జడైట్ రాళ్ళు అంటాను. అరే, ఇదేంటి? ఇవి చాలా విలువైన రాళ్ళు. చూడు, అటు ఇటు ఎవరైనా వస్తున్నారేమో అని అంటాడు. అవును, ఇది చూసి నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగానే మెరుస్తోంది. అరే, పక్కకు తప్పుకోండి, బ్రేకులు లేవు అని అంటాడు. అరే ప్రియా, చూసిరా యజమాని, నేను మీకు ఏమీ అవ్వనివ్వను అని అంటాను. అప్పుడు నేను వెళ్ళి ఆ కారును ఆపేస్తాను.